Today's topic is adverbs. Before going into the session, we'll discuss about, in previous class you have learnt about adjectives. లాస్ట్ క్లాస్ లో మీరు అడ్జెక్టివ్స్ గురించి చదువుతున్నారు. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? అడ్జెక్టివ్స్ ఏం చెప్తాయి? నౌన్. అడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్ నౌన్. నౌన్ గురించి చెప్పే వాటిని అడ్జెక్టివ్స్ అన్నాం. అడ్జెక్టివ్స్ లో టైప్స్ గురించి చదువుతున్నాం. ఏం చదువుతున్నాం? లాస్ట్ క్లాస్ లో మనం అడ్జెక్టివ్స్ గురించి చదువుతున్నాం. ఇప్పుడు మనం ఈ సెషన్ లో యాడ్వర్బ్స్ గురించి చెప్పుకుందాము. అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి? ఈ యాడ్వర్బ్ చూడండి, యాడ్వర్బ్, యాడ్ ప్లస్ వర్బ్. యాడ్ ప్లస్ వర్బ్ ఏం చేస్తుంది? ఈ వర్బ్ కి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అంటాము. వర్బ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని యాడ్వర్బ్ అంటాం. ఒక్క వర్బ్ కి మాత్రమే ఇచ్చేదాన్ని యాడ్వర్బ్ అంటామా? కాదు. యాడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్ adjective adverb modifies verb, adjective and adverb. ఏంటి మేడం మళ్ళీ యాడ్వర్బ్ కూడా రాశారు? ఈ యాడ్వర్బ్ ని కూడా డిఫైన్ చేస్తుందమ్మా. ఆల్రెడీ ఉన్న యాడ్వర్బ్ ని కూడా ఆ యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది అనమాట. కేవలం వర్బ్ గురించే కాదు, అడ్జెక్టివ్ గురించే కాదు, యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది. సో యాడ్వర్బ్ ఏంటి? యాడ్వర్బ్ డిఫైన్స్ వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఇప్పుడు ఎలా అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లో తెలుసుకుందాం. చూడండి, she writes slowly. she writes slowly. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? she. రైట్స్ ఏంటి? వర్బ్. ఎలా రాస్తుందమ్మా? స్లోగా. ఈ వర్బ్ అనేది, ఈ స్లోలీ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? దాన్ని డిఫైన్ చేస్తుంది. ఎలా రాస్తుందమ్మా? స్లోగా, చిన్నగా. ఎలా రాస్తుంది? స్లోగా రాస్తుంది. సో ఏదైతే వర్డ్ ఈ వర్బ్ ని డిఫైన్ చేసిందో, పని, క్రియ, ఈ పనిని తెలియజేసేదాన్ని యాడ్వర్బ్ అన్నాం. తెలుగులో దీన్ని ఏమంటాము? క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటాం. ఏమంటాం? క్రియా విశేషణం అంటాం. ఏం చేస్తుంది ఇక్కడ? యాడ్వర్బ్. యాడ్వర్బ్ డిఫైన్స్ ద వర్బ్. వర్బ్ ని డిఫైన్ చేస్తుంది. అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, she sings loudly. లేకుంటే రాణి సింగ్స్ లౌడ్లీ. ఎలా పాడుతుందమ్మా? పెద్దగా పాడుతుంది. ఈ పాడడము అనేది, ఈ పాడడం అనేది ఏంటి? పని. ఈ పని ఎలా జరుగుతున్నది? పెద్దగా, లౌడ్లీ, గట్టిగా. ఎలా జరుగుతుంది? లౌడ్లీ. సో ఇదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకు? ఈ పని ఎలా జరిగింది అనే దాన్ని వివరిస్తున్నది. ఎలా పాడుతున్నదమ్మా? గట్టిగా పాడుతున్నది. హౌ ఇస్ షీ సింగింగ్? లౌడ్లీ. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి, ఐ డ్రైవ్
drive, I drive slowly. I drive slowly. I drive slowly. I అనేది ఏంటమ్మా సబ్జెక్ట్. ఎలా డ్రైవ్ చేస్తున్నావు? ఇక్కడ వర్క్ ఏంటి, పని ఏంటి? డ్రైవ్, వర్క్, వర్బ్. అది ఎలా డ్రైవ్ చేస్తున్నావు? స్లోగా, చిన్నగా. ఎలా డ్రైవ్ చేస్తున్నావు? స్లోగా, చిన్నగా. ఈ స్లోలీ అనేది ఏమవుతుంది ఇక్కడ? యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకు? అది వర్బ్ గురించి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఈ డ్రైవ్ అనే వర్బ్ గురించి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకు? ఇది ఈ వర్బ్, ఏది వర్బ్? ఈ డ్రైవ్ అనే వర్బ్ గురించి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి. సో యాడ్వర్బ్ డిఫైన్స్ ది వర్బ్. ఈ వర్బ్ అనేది ఎలా జరుగుతున్నది అనేది యాడ్వర్బ్ చెప్తుంది. కేవలం వర్బ్ గురించేనా? కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ యాడ్వర్బ్ ఏంటి? ఐ డ్రైవ్ స్లోలీ. యాడ్వర్బ్ ఏంటమ్మా? స్లోలీ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏంటి ఇక్కడ? స్లోలీ అనేది యాడ్వర్బ్. నెక్స్ట్ ఇంకా రాము finished his work very quickly. రాము ఫినిష్డ్ హిస్ వర్క్ వెరీ క్విక్లీ. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి? రాము. ఫినిష్డ్ అంటే కంప్లీట్ చేయడం. ఇది వర్బ్. పూర్తి చేసేసాడు. ఇది వర్బ్. ఎలా ఫినిష్ చేశాడు? క్విక్లీ. ఇది యాడ్వర్బ్. ఎలా ఫినిష్ చేశాడమ్మా? తొందరగా ఫినిష్ చేశాడు. ఈ వర్బ్ ఎలా జరిగింది అనేది చెప్తుంది. ఎంత తొందరగా ఫినిష్ చేశాడు? చాలా తొందరగా. ఎంత తొందరగా ఫినిష్ చేశాడు? చాలా తొందరగా. ఇక్కడ ఇంకోటి యాడ్వర్బ్ కూడా వచ్చింది. ఈ యాడ్వర్బ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ వచ్చిన యాడ్వర్బ్ గురించి చెప్తున్నది. చూడండి ఇక్కడ కొంచెం నీట్ గా గమనించండి అమ్మా. ఇక్కడ ఏమవుతుంది? ఫినిష్డ్ క్విక్లీ. ఈ వర్బ్ ఎలా జరిగింది అనేది చెప్పారు. తొందరగా జరిగింది. ఎలా జరిగింది? తొందరగా జరిగింది. ఎంత తొందరగా జరిగింది? చాలా తొందరగా జరిగింది. ఇక్కడ 2 యాడ్వర్బ్స్ వచ్చాయి. మీరు గమనించినట్లయితే చూడండి. ఫినిష్ చేయడం అనేది ఒక టాస్క్ అయిపోయింది. వర్బ్ అనేది జరిగింది. ఒక పని అనేది జరిగింది ఇక్కడ. కానీ ఆ పని ఎలా జరిగింది? తొందరగా, క్విక్లీ. ఈ పని ఎలా జరిగింది అనేది చెప్తుంది కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్ అవుతుంది. ఈ యాడ్వర్బ్ ఇంకా ఎలా జరిగింది? ఎంత తొందరగా జరిగింది? చాలా తొందరగా జరిగింది. ఇక్కడ చూస్తే యాడ్వర్బ్ ఇస్ ఎ వర్డ్ దట్ డిఫైన్స్ అనదర్ యాడ్వర్బ్. ఉన్న యాడ్వర్బ్ ని ఆల్రెడీ ఒక యాడ్వర్బ్ ఉన్నది. ఆ యాడ్వర్బ్ ని మళ్ళీ ఇంకొక యాడ్వర్బ్ డిఫైన్ చేస్తుంది. అందుకే ఇందాక చెప్పాం చూడండి, యాడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. ఇప్పుడు దీనికి చూస్తున్నాం చూడండి. ఆల్రెడీ ఉన్న కొన్ని యాడ్వర్బ్స్ కి మళ్ళీ ఇంకొంచెం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ యాడ్వర్బ్. డిఫైన్స్ అనదర్ యాడ్వర్బ్. అర్థమైందా మీకు? రాము ఫినిష్డ్ హిస్ వర్క్ క్విక్లీ. ఇక్కడ వర్క్ ఉంటే అదేం చేస్తుంది? వర్బ్ ని డిఫైన్ చేస్తుంది అంటాం. ఇక్కడ ఏముంది? వెరీ క్విక్లీ. ఆల్రెడీ యాడ్వర్బ్ ఉన్నది. ఆ యాడ్వర్బ్ ని డిఫైన్ చేసింది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం, అర్థమవుతుంది చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. She completed her work too lately. She completed her work too slowly. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటమ్మా? షీ.
కంప్లీటెడ్ అంటే పూర్తి చేయడం. ఇది కంప్లీటెడ్. ఇదేంటి వర్బ్. ఎలా కంప్లీట్ చేసింది? తన పనిని ఎలా కంప్లీట్ చేసింది? స్లోగా కంప్లీట్ చేసింది. ఎలా కంప్లీట్ చేసింది? స్లోగా కంప్లీట్ చేసింది. ఇక్కడ వర్బ్ ని డిఫైన్ చేస్తున్న యాడ్వర్బ్ ఏంటి? స్లోలీ. ఎలా కంప్లీట్ చేసింది? స్లోగా. యాడ్వర్బ్. ఈ స్లోలీ అనే యాడ్వర్బ్ ఏం చేస్తుంది? తన పని ఎలా జరిగింది అనేది చెప్తుంది స్లోలీ అనేది. ఇప్పుడు ఎంత స్లోగా జరిగింది? చాలా స్లోగా. చాలా చాలా స్లోగా జరిగింది అనేది ఇంకొక యాడ్వర్బ్ అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకొక యాడ్వర్బ్ ఇక్కడ ఉన్న యాడ్వర్బ్ ని డిఫైన్ చేస్తుంది. సో యాడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్ అండ్ ఇట్ ఆల్సో మోడిఫైస్ యాడ్వర్బ్. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఇక్కడ చూడండి ఎలా కంప్లీట్ అయింది తన వర్క్. చాలా నిదానంగా స్లోగా కంప్లీట్ అయింది. ఇక్కడ స్లోలీ అనేది వర్బ్ ని డిఫైన్ చేస్తే ఈ టు అనేది ఈ స్లోలీని డిఫైన్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? Adverb defines or adverb modifies verb, adjective, adverb అన్నాం. ఇప్పుడు verb ని ఎలా మోడిఫై చేస్తుందో చూసాము, ఎలా adverb ని మోడిఫై చేస్తుందో చూసాము. ఇప్పుడు మనము అది adjective ని ఎలా మోడిఫై చేస్తుందో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అసలు ముందు యాడ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాం. దాన్ని యాడ్జెక్టివ్ ని ఎలా డిఫైన్ చేస్తుందో చూద్దాం. హారిక ఈజ్ వెరీ షార్ట్ ఇన్ ద క్లాస్ అందాం. హారిక ఈజ్ వెరీ షార్ట్ ఇన్ ద క్లాస్. ఈ ఇన్ ద క్లాస్ అంటే మన క్లాస్ లో హారిక అనే అమ్మాయి, ఈ అమ్మాయి సబ్జెక్ట్. ఈ అమ్మాయి ఎలా ఉన్నది అంటున్నాము? షార్ట్ గా ఉన్నది అంటున్నాం. అంటే ఈ షార్ట్ ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు ఈ షార్ట్ ఏంటి ఇక్కడ చెప్పాలి. ఈ షార్ట్ ఏంటి? ఈ షార్ట్ అనేది హారిక అనే అమ్మాయి ఎలా ఉన్నదో చెప్తుంది. వర్డ్స్ దట్ డిఫైన్ నౌన్, ఏవైతే వర్డ్స్ నౌన్ ని డిఫైన్ చేస్తాయి వాటిని ఏమంటాం మనము? అడ్జెక్టివ్ అంటాం. ఏమంటాము? అడ్జెక్టివ్ అంటాం. ఎంత షార్ట్ ఉంది? చాలా పొట్టిగా ఉంది. ఎంత పొట్టిగా ఉందమ్మా? చాలా పొట్టిగా ఉంది. అర్థమవుతుందా? ఈ వెరీ అనేది దేన్ని డిఫైన్ చేసింది? ఈ అడ్జెక్టివ్ ని డిఫైన్ చేసింది. సో ఈ వెరీ ఏమవుతుంది? యాడ్వర్బ్. అర్థమైందా మీకు? హారిక ఈజ్ వెరీ షార్ట్ ఇన్ ద క్లాస్. ఎట్లా ఉంది హారిక? చాలా పొట్టిగా ఉంది. హారిక ఈజ్ వెరీ షార్ట్ ఇన్ ద క్లాస్. క్లాస్ లో హారిక ఎలా ఉంది? చాలా పొట్టిగా ఉంది. ముందు హారిక అనే నౌన్ ని డిఫైన్ చేస్తున్నది ఏంటి? ఈ షార్ట్, పొట్టి అనేది హారికని డిఫైన్ చేస్తుంది. ఇది అడ్జెక్టివ్. ఆ అడ్జెక్టివ్ ని డిఫైన్ చేస్తున్నది ఏంటి? వెరీ. చాలా చాలా పొట్టిగా ఉన్నది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి ఏది దేన్ని డిఫైన్ చేస్తుంది అనేది. My mom has a very beautiful saree. Has a very beautiful saree. My mom has a very beautiful saree. ఇక్కడ మై మామ్, మా అమ్మ, ఇది ఏమవుతుందమ్మా? ఇది సబ్జెక్ట్. ఈ మై మామ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ శారీ, ఇక్కడ శారీ అనేది కూడా ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అని నౌన్, ఈ శారీ అనేది నౌన్. ఈ నౌన్ ఏం డిఫైన్ చేస్తుంది? బ్యూటిఫుల్. ఎలాంటి శారీ ఉంది? అందమైన, చాలా అందమైన చీర ఉంది మా అమ్మకి అంటుంది. కానీ ఎలాంటి చీర? అందమైన చీర. ఈ అందమైన అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? ఒక వస్తువు గురించి చెప్తుంది. వస్తువు అనేది ఏంటి? నౌన్. ఈ నౌన్ గురించి చెప్తున్నది ఏంటి? బ్యూటిఫుల్. నౌన్ ని డిఫైన్ చేసే దాన్ని ఏమంటాము? అడ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్ ఎంత అందంగా ఉన్నది ఆ చీర అంటే? చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉంది? చాలా అందంగా ఉన్నది.
సో ఈ చాలా అనేది ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? యాడ్వర్బ్. వెరీ గుడ్. ఈ చాలా అనేది ఏమవుతుంది? ఈ చాలా అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. వెరీ గుడ్. ఈ చాలా అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్. అర్థమైందమ్మా? మై మామ్ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ అనేది నౌన్. ఈ నౌన్ ఏం డిఫైన్ చేస్తుంది? బ్యూటిఫుల్ అనేది డిఫైన్ చేస్తుంది. అందంగా ఉంది. కానీ ఎంత అందంగా ఉన్నది అని డిఫైన్ చేస్తుంది ఏంటి? ఈ యాడ్వర్బ్ వెరీ అనేది డిఫైన్ చేస్తుంది. అది ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొన్ని చెప్తా చూడండి. సరిత డాన్సెస్ వెరీ వెల్. సరిత డాన్సెస్ వెరీ వెల్. లేకుంటే స్టడీస్ వెరీ వెల్. సరిత స్టడీస్ వెరీ వెల్. సరిత అనే అమ్మాయి, ఈ అమ్మాయి చదువుతుంది. చదువుతుంది అనేది వర్బ్. పని, ఇది ఒక పని, ఇది ఒక క్రియ అనమాట. స్టడీస్ అనేది ఒక పని. ఎలా చదువుతుంది? బాగా చదువుతుంది. వెల్ అంటే బాగా చదువుతుంది. ఎలా చదువుతుందమ్మా సరిత? బాగా చదువుతుంది. ఈ వెల్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? వర్బ్ ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఈ వెల్ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఈ వెల్ అనేది ఏంటమ్మా? యాడ్వర్బ్. ఎంత బాగా చెప్పాలి? ఎంత బాగా చదువుతుంది అమ్మాయి? చాలా బాగా. ఈ చాలా, ఈ వెరీ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? ఈ యాడ్వర్బ్ ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా యాడ్వర్బ్. Adverbs are the words that modify verb as well as adjectives as well as adverbs. ఈ adverbs ని కూడా డిఫైన్ చేస్తాయి adverbs. ఇంకొకటి we arrived early. We arrived early. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వి, మనము. ఇది సబ్జెక్ట్. అరైవ్డ్ అంటే ఏంటి? రావడం. ఇది వర్బ్. ఎలా వచ్చాము? ఎర్లీ, తొందరగా. ఈ ఎర్లీ అనేది ఏమవుతుందమ్మా ఇక్కడ? యాడ్వర్బ్. ఎందుకంటే ఇది ఈ వర్బ్ ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్. అర్థమైందా ఇప్పుడు? They performed neatly in the exam. వాళ్ళు ఎగ్జామ్ లో చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ఇందులో వర్బ్ ఏంటి? యాడ్వర్బ్ ఏంటి? ఈ పర్ఫార్మ్డ్ అనేది వర్బ్. దిస్ పర్ఫార్మ్డ్ ఇస్ వర్బ్. ఎందుకంటే అదొక పని, ఇది ఒక క్రియ కాబట్టి ఇది వర్బ్. ఎలా పర్ఫార్మ్ చేశారు? నీట్ గా. ఎలా పర్ఫార్మ్ చేశారు? నీట్ గా. సో ఇది యాడ్వర్బ్. అర్థమైందమ్మా? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ మోడిఫైస్ వర్బ్, అడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. నెక్స్ట్, ఈ యాడ్వర్బ్స్ లో టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా? ఫస్ట్ వన్, adverb of manner. Adverb of manner. Adverb of manner. ఫస్ట్ వన్ మనము adverb of manner. ఫస్ట్ మనం adverb of manner చూద్దాము. ఈ adverb of manner అంటే ఏంటి మేడం? ఇప్పుడు adverb చెప్పారు. adverb అంటే ఏంటి? adverb అనేది ఒక verb ని డిఫైన్ చేస్తుంది, లేకపోతే ఒక adverb adjective ని డిఫైన్ చేస్తుంది, ఒక adverb అనే దాన్ని డిఫైన్ చేస్తుంది.
ఇప్పుడు ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏం లేదమ్మా, ఆ పని ఎలా జరిగింది. ఇప్పుడు ఏంటి అసలు వర్బ్ అంటే, యాడ్వర్బ్ అనేది ఏం చేస్తుంది? యాడ్వర్బ్ అనేది ఆ పని ఎలా జరిగింది, ఆ పని యొక్క తత్వాన్ని, ఆ పని చెప్తుంది. ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ వచ్చేటప్పటికి ఎలా ఎలా జరిగింది అనేది చెప్తుంది. హౌ, ఆ పని ఎలా జరిగింది అనేది చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఆ పని ఎలా జరిగింది, హౌ, ఎలా జరిగింది అనేది చెప్తుంది. ఇప్పుడు చూడండి, షీ ఈట్స్ స్లోలీ. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. షీ ఈట్స్ స్లోలీ. షీ ఈట్స్ స్లోలీ. ఇప్పుడు ఆమె ఎలా తింటుంది? ఆమె ఎలా తింటుందమ్మా? ఎలా తినడం అనేది ఒక వర్బ్. ఎలా తింటుంది? స్లోగా తింటుంది. అయితే ఆ పని ఎలా జరిగింది అని చెప్పే వాటిని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాము. అర్థమైందా మీకు? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటమ్మా? ఆ పని ఎలా జరిగింది అనేది చెప్పేదాన్ని మనము యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. ఈ యాడ్వర్బ్స్ ఏవైతే యాడ్వర్బ్స్ పని ఎలా జరిగినాయో చెప్పే వాటిని మనం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ రైట్స్ నీట్లీ. He writes neatly. ఎలా రాస్తాడమ్మా ఆయన? అతను ఎలా రాస్తున్నాడు? రాయడం అనే ఒక పని ఎలా జరుగుతున్నది? అది నీట్ గా. ఈ రాయడం అనే పని ఎలా జరుగుతుంది? నీట్ గా జరుగుతుంది. సో ఇక్కడ ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఈ వర్డ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ డ్రాస్ పిక్చర్స్ బ్యూటిఫుల్లీ. He draws pictures beautifully. అతను డ్రాస్ అంటే బొమ్మలు ఎలా గీస్తాడు? గీయడం అనేది పని. హీ డ్రాస్ బొమ్మలు గీస్తాడు. ఎలా గీస్తాడు? బ్యూటిఫుల్ గా గీస్తాడు, అందంగా గీస్తాడు. ఇక్కడ బ్యూటిఫుల్లీ అనేది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ఎలా అనేది చెప్తుంది కాబట్టి అది ఏమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఏం చెప్తుంది అంటే ఆ పని ఎలా జరిగింది అనేది చెప్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దే వాక్ ఫాస్ట్. దే వాక్ ఫాస్ట్. ఇక్కడ చూడండి, ఈ ఫాస్ట్ అనేది ఏం చేస్తుంది? వాళ్ళు ఎలా నడిచారు అనేది చెప్తుంది. ఎలా నడిచారు? ఫాస్ట్ గా నడిచారు. దే వాక్ ఫాస్ట్. ఫాస్ట్ అనే వర్డ్ ఏమవుతుంది? ఎస్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వాళ్ళు ఎలా నడిచారు అనేది చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. డూ యూ నో హిమ్. ఇప్పుడు ఇది చూడండి, డూ యూ నో హిమ్ అంటే ఏంటి? నీకు అతను తెలుసా. నీకు అతను తెలుసా, ఇది ఓకే. ఇప్పుడు డూ యూ నో హిమ్, డూ యూ నో హిమ్ వెల్ అంటాను నేను. ఇప్పుడు చెప్పండి, నీకు అతను బాగా తెలుసా. ఎలా తెలుసమ్మా? బాగా తెలుసా అన్నాను. ఎలా తెలుసు? ఇక్కడ ఈ వెల్ అనేది ఏం చెప్తుంది? ఎలా తెలుసు అనేది చెప్తుంది కాబట్టి ఎలా. దట్ బికమ్స్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. హౌ adverbs of manners are the words that defines how the action is performed. ఈ యాక్షన్ అనేది ఎలా జరిగింది అని చెప్పే వాటిని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాము. ఇక్కడ చూడండి, దే వాక్ ఫాస్ట్. వాళ్ళు ఎలా నడుస్తున్నారు? ఫాస్ట్ గా నడుస్తున్నారు. ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. షీ రైట్స్ నీట్లీ, లేకుంటే స్లోలీ. ఎలా రాస్తుందమ్మా అమ్మ? ఎలా రాయడం అనే పని ఎలా జరిగింది? నీట్ గా, స్లోగా. అర్థమైందా? ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా మీకు. ఆ పని ఎలా జరుగుతుంది అనేది చెప్పేదాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. ఆ వర్డ్స్ ఏవైతే వర్డ్స్ ఆ పని అని చెప్పే వాటిని యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. ఎలా? యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్ హౌ ద వర్క్ ఈస్ బీయింగ్ డన్, ఆర్ ద వర్డ్స్ దట్ మోడిఫై ద హౌ ద వర్క్ ఈస్ డన్.
అర్థమైంది. పని ఎలా జరిగింది అని చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ అడుగుతాను, మీరు చట్ ఆన్సర్స్ చెప్పేయాలి. హౌ, ఆ పని ఎలా జరిగింది. ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఏంటి అసలు? ఇక్కడ యాడ్వర్బ్ ఏంటమ్మా? ఇది ఈ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఎందుకంటే ఎలా పరిగెత్తుతుందో చెప్తుంది కాబట్టి. రాబిట్ రన్స్ ఫాస్ట్. ఎలా పరిగెత్తుతుంది? రాబిట్ ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. సో హియర్ ఫాస్ట్ is the word that defines runs. So this is the adverb of manner. Tortoise walks slowly. Tortoise walks slowly. ఎలా నడుస్తుందమ్మా? తాబేలు, టార్టిస్ అంటే తాబేలు. తాబేలు ఎలా నడుస్తుంది? చిన్నగా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఈ నడుస్తుంది అనే పని ఎలా జరిగింది? చిన్నగా జరిగింది. స్లోలీ. ఈ స్లోలీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. స్లోలీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వి met our old friends unexpectedly. We met our old friends unexpectedly. We met our old friends unexpectedly. We అంటే మేము, met అంటే కలిసాము. అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ మా పాత స్నేహితులని, అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా. అర్థమైందా? ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థమైందమ్మా? వి మెట్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. మేము మా పాత స్నేహితులని అనుకోకుండా కలిసాము. ఇక్కడ వర్బ్ ఏంటి? కలవడం అనేది వర్బ్. ఈ వర్బ్ ఎలా జరిగింది? అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా. ఈ అనుకోకుండా అనేది ఏంటి? యాడ్వర్బ్. ఎలాంటి యాడ్వర్బ్ ఇది? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఎలా కలుసుకున్నారు మీరు? అనుకోకుండా కలుసుకున్నారు. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. We left the room quietly. We left the room. మేము రూమ్ నుంచి వెళ్ళిపోయాము. క్వైట్లీ, సైలెంట్ గా రూమ్ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ వర్బ్ ఏంటమ్మా? వెళ్ళిపోవడం అనేది వర్బ్. ఈ వర్బ్ ఎలా జరిగింది? క్వైట్లీ, సైలెంట్ గా జరిగింది. సో ఈ క్వైట్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ ఎలాంటి యాడ్వర్బ్ అమ్మా? టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ లో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇప్పుడు అర్థమైంది కదా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. Adverb of the manner adverbs of manner is the word that defines how the work is done. ఎలా, how, ఎలా, ఆ పని ఎలా జరిగింది అని చెప్పేదాన్ని adverb of manner అంటాము. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ adverb చూద్దాం మనము. Adverb of, మనం నెక్స్ట్ టైప్ చూద్దాము. Adverb of time. ఇప్పుడు ఇందాక దాన్ని అర్థమైతే కనుక మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఏంటి? ఎప్పుడు. ఈ టైం అనేది తెలుస్తుంది. టైం అంటే ఏంటి? ఎప్పుడు, వెన్. ఎప్పుడు, వెన్. ఆ పని ఎప్పుడు జరిగింది అనేది చెప్పేవాడిని. ఏవైతే యాడ్వర్బ్స్ ఆ పని ఎప్పుడు జరిగింది అనేవి చెప్తాయో దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాము. ఇప్పుడు చూడండి, she arrived early to school.
షీ అరైవ్డ్ ఎర్లీ టు స్కూల్ అంటాం. ఇక్కడ వర్బ్ ఏంటమ్మా? ఇది. ఈ వర్బ్ ఏంటి? అరైవ్డ్. అరైవ్డ్ అంటే రావడం. ఎలా వచ్చింది స్కూల్ కి? ఎర్లీ, తొందరగా. ఎలా వచ్చింది స్కూల్ కి? తొందరగా. ఇదేమవుతుంది? ఈ ఎర్లీ అనేది ఏమవుతుందమ్మా? యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకు ఇది యాడ్వర్బ్ అవుతుంది? ఇది తను ఎలా వచ్చింది, ఈ వర్బ్ ని డిఫైన్ చేసింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఎప్పుడు వచ్చింది తన స్కూల్ కి? తొందరగా వచ్చింది. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. అర్థమైంది కదా? ఎలా వచ్చి ఎప్పుడు వచ్చింది? తొందరగా వచ్చింది. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. టుమారో we will go to shopping. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. టుమారో we will go to shopping. ఇప్పుడు చూడండి, ఇక్కడ పని ఏంటమ్మా? వెళ్ళడం. ఈ వెళ్ళడం అనేది ఎప్పుడు వెళ్తున్నారు మీరు? టుమారో. ఎప్పుడు వెళ్తున్నారు? టుమారో. ఆ వెళ్ళేదాన్నే కదా ఇది డిఫైన్ చేస్తుంది, ఆ వర్బ్ నే కదా డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్. ఎప్పుడు వెళ్తున్నాం అనేది చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఈ పని ఎప్పుడు జరుగుతున్నది, ఈ పని గురించే ఈ వర్డ్ అనేది చెప్తుంది. దిస్ ఇస్ డిఫైనింగ్, దిస్ వర్డ్ ఇస్ డిఫైనింగ్ దిస్ వర్బ్ ఓన్లీ. ఈ పనినే ఈ వర్డ్ డిఫైన్ చేస్తుంది. కానీ ఎప్పుడు జరుగుతున్నది, టైం చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. అర్థమైందా మీకు? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఐ met him yesterday. I met him yesterday. నేను అతనిని కలిశాను. ఇక్కడ వర్బ్ ఏంటి? కలవడం అనేది వర్బ్. ఈ కలవడం అనే దాని గురించి చెప్తున్న వర్డ్ ఏంటి? ఈ ఎస్టర్డే అనేది ఈ కలవడం అనే దాని గురించి చెప్తుంది. సో ఇదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఎప్పుడు కలిశావు అనేది చెబుతున్నది. అంతేనా కాదమ్మా? ఈ వర్బ్ నే కదా డిఫైన్ చేస్తుంది. ఇది ఎప్పుడు కలిశావు అనేది చెప్తుంది. సో ఇది యాడ్వర్బ్ అయింది. ఈ ఎప్పుడు కలిశావు అనేది కాబట్టి టైం ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ వర్బ్ ఏంటి? కలవడం. మెట్ అనేది వర్బ్. ఈ మెట్ అనేది ఏంటి? కలవడం, వర్బ్. ఇది ఎప్పుడు కలిశావు? ఎస్టర్డే, నిన్న కలిశాను. ఏంటి ఈ నిన్న అనేది దేని గురించి చెప్తుంది? నువ్వు కలవడం గురించే చెప్తుంది. ఈ కలవడం అనేది ఏంటి? వర్బ్. ఈ వర్బ్ గురించే చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. కానీ టైం చెప్తుంది కాబట్టి అది యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. సేమ్ ముందు కూడా చూడండి, షాపింగ్ కి వెళ్తాము. ఎప్పుడు వెళ్తామమ్మా? రేపు వెళ్తాము. కాబట్టి ఈ వర్బ్ నే ఈ వర్డ్ డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది. కానీ ఇది ఏం చెప్తుంది? టైం ని చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. అర్థమవుతుందమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక డౌట్ రావచ్చు, మేడం ఈ యాడ్వర్బ్స్ అనేవి సెంటెన్స్ చివరే వస్తాయా, లేకపోతే సెంటెన్స్ మధ్యలో వస్తాయా, సెంటెన్స్ స్టార్టింగ్ లో వస్తాయా? ఎక్కడైనా రావచ్చమ్మా. యాడ్వర్బ్స్ సెంటెన్స్ స్టార్టింగ్ లోనే వస్తాయని లేదు, చివరి వస్తాయని లేదు, మధ్యలో వస్తాయని లేదు. ఎక్కడైనా రావచ్చు. కానీ మనకి అర్థం అవ్వాలని మనం ఐడెంటిఫై చేయాలి. అది వర్బ్ ని డిఫైన్ చేస్తుందా లేదా, అడ్జెక్టివ్ ని డిఫైన్ చేస్తుందా, లేకపోతే అడ్వర్బ్ ని డిఫైన్ చేస్తుందా అనేది తెలియాలి. ఇక్కడ చూడండి, మై అంకుల్ అంటే మా అంకుల్. కేమ్ హోమ్, వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? టుడే, ఇవాళ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడమ్మా? టుడే. కేమ్ హోమ్ టుడే. ఈ వచ్చాడు ఈ వర్బ్ నే కదా ఇది డిఫైన్ చేస్తుంది. సో ఇదేమవుతుంది? ఏమవుతుంది? అది యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఏం యాడ్వర్బ్ అవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ టైం. అర్థమైందా? అర్థమైందమ్మా? కేమ్ హోమ్ టుడే. ఎప్పుడు వచ్చాడు? ఇవాళ వచ్చాడు. ఎప్పుడు, ఎప్పుడు జరిగింది ఈ పని అనేది చెప్తుంది కాబట్టి అది ఏమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ టైం.
ఆ పని ఎప్పుడు జరిగింది అనేది చెప్తుంది కాబట్టి అది అడ్వర్బ్ ఆఫ్ టైం. చూడండి, there was a storm during there was a storm during the night. దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డ్యూరింగ్ ది నైట్. వాన పెద్ద వాన పడింది. ఎప్పుడు పడింది? రాత్రి పడింది. సో ది నైట్, ఇదేమవుతుందమ్మా? ఎప్పుడు పడింది? అడ్వర్బ్ ఆఫ్ టైం. వాన బాగా పడింది. ఎప్పుడు పడింది? రాత్రి. అది అడ్వర్బ్ ఆఫ్ టైం. అర్థమైంది ఇప్పుడు మీకు అడ్వర్బ్ ఆఫ్ టైం? అడ్వర్బ్ ఆఫ్ టైం ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్ వెన్ ద యాక్షన్ టుక్ ప్లేస్. ఆ పని ఎప్పుడు జరిగింది అని చెప్పేదాన్ని మనం ఏమంటాము? అడ్వర్బ్ ఆఫ్ టైం అంటాము. ఓకేనా? నెక్స్ట్, adverbs of place. Adverbs of place. ఇప్పుడు ఇందాక మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. నేను మార్చే హెడ్డింగ్ ని బట్టే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చెప్పాను? అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాను. మేనర్ అంటే పద్ధతి. ఆ పని ఎలా జరిగింది, ఆ పని యొక్క పద్ధతి గురించి చెప్పేదాన్ని అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అన్నాం. అలాగే అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే అది ఎప్పుడు జరిగింది, దాని టైం ని చెప్పేదాన్ని అడ్వర్బ్ ఆఫ్ టైం అన్నాం. ఇప్పుడు ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దాని యొక్క ప్లేస్ ని చెప్పేదాన్ని మనము adverb of place indicates ఎక్కడ, ఈ పని ఎక్కడ, వేర్, ఈ పని ఎక్కడ జరిగింది, ఆ యాక్షన్ అనేది ఎక్కడ జరిగింది అని డిఫైన్ చేసే వర్డ్స్ ఏమంటాం మనము? adverb of place అంటాం. ఇక్కడ చూడండి, ఆర్ యు గోయింగ్ అవుట్. నేను అడుగుతున్నాను ఎవరిని, ఆర్ యు గోయింగ్ అవుట్? అర్థమైంది. ఇప్పుడు ఇందులో adverb ఏంటి చెప్పండి? నువ్వు, గోయింగ్ వర్బ్, బయటకి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బయటకి. ఈ అవుట్ అనేది ఏం చెప్తుంది? ఈ వర్బ్ గురించి చెప్తుంది. ఎక్కడికి అనేది చెప్తుంది బయటకు. అవునా కదా? ఎక్కడికి వెళ్తున్నామని చెప్తుంది కాబట్టి ఇదేమవుతుంది? అడ్వర్బ్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఆ ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఈ అవుట్ అనేది వర్బ్ నే డిఫైన్ చేస్తుంది. ఇది వర్బ్, క్రియ. ఈ క్రియ గురించే చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు. వెళ్ళడం అనేది ఏంటి? బయటకి ఎక్కడికి వెళ్తున్నాం? బయటకి వెళ్తున్నాం అని చెప్తుంది కాబట్టి ఇదేమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్. ఇక్కడ చూడండి, ప్లీజ్ కమ్ ఇన్. ఈ కమ్ అనేది వర్బ్. ఎక్కడికి రమ్మంటున్నావమ్మా నువ్వు? లోపలికి. సో ఇక్కడ ఇన్ ఏమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఎక్కడికి రమ్మంటున్నావు? లోపలికి రమ్మంటున్నావు. ఈ రావడం అనేది పని, కానీ ఎక్కడికి? లోపలికి. ఈ ఇన్ అనేది ఈ పని గురించి చెప్తుంది కాబట్టి ఇదేమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అర్థమవుతుందమ్మా అందరికి? ఈ పని ఎక్కడ జరుగుతున్నది అనేది చెప్పే పదాలన్నిటినీ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ ఇంకో చూడండి, ద గర్ల్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ హర్ మదర్. ద గర్ల్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ హర్ మదర్. పాప పరిగెత్తుతుంది. ఎటువైపు పరిగెత్తుతుందమ్మా? వాళ్ళ అమ్మ వైపు. టువర్డ్స్, వైపు పరిగెత్తుతున్నది. వాళ్ళ అమ్మ వైపు పరిగెత్తుతున్నది. టువర్డ్స్ అనేది చెప్తుంది. ఈ టువర్డ్స్ అనేది ఏం చెప్తుంది? ఆ పిల్ల పరిగెత్తే తత్వాన్ని గురించి చెప్తుంది. ఆ పిల్ల పరిగెత్తే పని గురించి చెప్తుంది. ఎక్కడికి పరిగెత్తుతుంది? వాళ్ళ అమ్మ వైపు పరిగెత్తుతుంది. సో ఈ టువర్డ్స్ ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఏ అడ్వర్బ్ అవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఏమవుతుందమ్మా? అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అర్థమైంది కదా ఇప్పుడు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటో మీకు? ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం? అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? ఆ పని యొక్క పద్ధతి ఎలా జరిగింది అనేది. అడ్వర్బ్ ఆఫ్ టైం ఏంటి? ఆ పని ఎప్పుడు జరిగింది. ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వచ్చేటప్పటికి ఏంటి? ఆ పని ఎక్కడ జరిగింది. అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అర్థమైందా?
ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. కీప్ ద బుక్స్ హియర్. కీప్ ద బుక్స్ హియర్. ఇప్పుడు క్లాస్ లో సహజంగా టీచర్స్ కూడా అంటారు పుస్తకాలు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇందులో యాడ్వర్బ్ ఏంటి చెప్పండి? కీప్, దీన, బుత్స, హియర్. ఈ నాలుగుట్లో యాడ్వర్బ్ ఏంటి చెప్పాలి తొందరగా. కీపా? కాదు. కీప్ ఏంటి ఇక్కడ? వర్బ్. పెట్టండి. ది బుక్స్ అనేది ఆబ్జెక్ట్. హియర్ ఎక్కడ పెట్టమంటున్నారు? ఇక్కడ. పెట్టేదాన్ని డిఫైన్ చేస్తున్నది ఏంటి? ఇది. సో ఇదేంటి? యాడ్వర్బ్. వెరీ గుడ్. దిస్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్. ఏంటి మేడం ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? ఇందాక చెప్పింది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే అది ఎలా జరుగుతుంది అర్థమైంది. టైం అంటే టైం, ఎప్పుడు అనేది అర్థమైంది. ప్లేస్ అంటే ఎక్కడ. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మేడం? ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ఎంత తరచుగా, ఎంత ఎంత తరచుగా ఆ పని జరుగుతున్నది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు she goes to her grandmother's house ఇది నేను చెప్పిన సెంటెన్స్. చూడండి ఎవ్రీ ఇయర్ షీ గోస్ టు హర్ గ్రాండ్ మదర్స్ హౌస్. ఇక్కడ చూడండి ఈ ప్రతి సంవత్సరం ఆమె వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ ఏదైనా వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ వెళ్తుంది అనే పదాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ వెళ్తుంది అనేది వర్బ్. ఈ వర్బ్ ని డిఫైన్ చేస్తుంది ఏంటి? ఇది. ప్రతి సంవత్సరం వెళ్తుంది. ప్రతి సంవత్సరం వెళ్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది జరుగుతూ ఉండే పని. ప్రతి సంవత్సరం అనేది ఆమె వెళ్తుంటుంది. ఫ్రీక్వెన్సీ ఎంత అరుదుగా, ఎంత తరచుగా జరుగుతుంది ఆ పని అనేది చెప్పేదాన్ని యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎలా ఎప్పుడు, ఎలా కూడా కాదమ్మా. ఎలా అంటే దాని యొక్క ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటే ఎలా జరుగుతుంది ఆ పని అనే దాన్ని. అమ్మ ప్రతి ఇయర్ వెళ్తుంది. ఐ గో టు స్కూల్ బై బస్ డైలీ. నేను రోజు స్కూల్ కి ఫ్రీక్వెంట్ గా ఈ పని ఎంత తరచుగా, ఎంత ఇదిగా జరుగుతుంది. ఈ పని గో అనే పనిని డిఫైన్ చేస్తున్నది ఏంటి? డైలీ అనేది అన్నమాట. ఈ డైలీ అనే వర్డ్ ఈ గోని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఎలాంటి యాడ్వర్బ్? ఫ్రీక్వెన్సీ, దాని యొక్క తీరుని తెలియజేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి she never speaks lies అంటే ఏంటి చెప్పండి? ముందు ఆ సెంటెన్స్ మీనింగ్ చెప్పండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి ఆమె ఎప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇక్కడ అబద్ధం అనేది చెప్పడం. ఈ చెప్పడం అనేది ఏంటి? వర్బ్. ఏంటిది? అబద్ధం ఎప్పుడు చెప్పదు. నెవర్. ఈ నెవర్ అనేది అబద్ధం అనే పదాన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్.
ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దాని యొక్క ఫ్రీక్వెన్సీని చెప్తుంది కాబట్టి అది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా చూడండి, వి పే ద కరెంట్ బిల్. వి పే ద కరెంట్ బిల్. ఇక్కడ చూడండి, మేము కరెంట్ బిల్ కడతాము అంతే. ఇక్కడ నేను ఇంకొక చిన్నది రాస్తాను చూడండి, ఫ్రంట్ ఇక్కడే రాస్తా. ఎవ్రీ మంత్. ఇక్కడ ఎవ్రీ మంత్ వి విల్ పే ది కరెంట్ బిల్. మేము ప్రతి నెల కరెంట్ బిల్ కడతాం. ఎట్లా కడుతూ? ప్రతి నెల. ఇది ఒక ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఆ పని జరిగే తీరు, అది పదే 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 రిపీట్ అవుతుంది, అది అసలు జరగదు, ఇట్లా చెప్పేదాన్ని, ఆ పని యొక్క తీరుని చెప్పేదాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఆ పని జరిగే తీరుని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. వి విల్ పే ద కరెంట్ బిల్ ఎవ్రీ మంత్. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, పర్టికులర్ టైం తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనవరిలో కట్టాము, మళ్ళీ నెల రాగానే ఆ పని రిపీట్ అవుతుందా లేదా? ఫిబ్రవరి, మళ్ళీ నెల రాగానే మార్చ్. ప్రతి నెల కరెంట్ బిల్ కడతాం. అట్లా కాకుండా ఇట్లా అయినా చెప్పచ్చు, వి విల్ పే ద కరెంట్ బిల్ ఆన్ మంత్లీ బేసిస్. ప్రతి నెల. ఇట్లా అయినా చెప్పచ్చు సెంటెన్స్. కానీ ఇక్కడ మనకి ఫైనల్ జిస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి? ప్రతి నెల. ఈ పని ప్రతి నెల జరుగుతుంది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూడండి, we went to Tirupati many times. ఇక్కడ వెళ్ళడం అనేది పని. మేము తిరుపతి వెళ్ళాము. ఎలా వెళ్ళాము? చాలా సార్లు వెళ్ళాము. ఎన్నిసార్లు వెళ్ళారమ్మా? చాలా సార్లు వెళ్ళారు. సో ఈ మెనీ టైమ్స్ అనేది ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వెళ్ళడం అనే వర్బ్ ని డిఫైన్ చేస్తున్నది మెనీ టైమ్స్, ఇది యాడ్వర్బ్. కానీ ఈ ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తున్న వర్డ్ ఏంటి? మెనీ టైమ్స్. సో ఇదేమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా చూడండి, షీ గోస్ టు బెడ్ ఎర్లీ. ఆమె తొందరగా నిద్రపోతుంది. ఎలా నిద్రపోతుందమ్మా? తొందరగా. షీ గోస్ టు బెడ్ ఎర్లీ ఎవ్రీ నైట్. ప్రతిరోజు. ప్రతిరోజు ఇదేమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఎర్లీ ఎలా వెళ్తుంది? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక టైప్ ఉన్నది, చూద్దాము. దాని తర్వాత మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. డిగ్రీ అంటే ఏంది మేడం? బీటెక్, ఎంఎస్సి, బిఎస్సి ఇవా కాదు. ఈ డిగ్రీ అంటే ఏంటి అంటే దాని యొక్క తీవ్రత, ఆ పని యొక్క తీవ్రత ఎంత, ఆ పని ఎంత ఇదిగా జరిగింది అనేది. ఇప్పుడు చూడండి, హౌ ఇంటెన్స్, ఆ పని యొక్క తీవ్రత ఎంత ఉన్నది అనేది చెప్పేదాన్ని డిగ్రీ అంటాము. ఎండ యొక్క తీవ్రత చెప్తుంది కదా, అదే ఎగ్జాంపుల్ గా చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ స్లోలీ. ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ స్లోలీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రన్నింగ్ అనేది వర్బ్ అని తెలుసు మనకి ఆల్రెడీ. పరిగెత్తడం అనేది ఒక వర్బ్. ఈ వర్బ్ ని డిఫైన్ చేస్తున్నది ఏంటి? స్లోలీ. ఈ స్లోలీ యొక్క తీవ్రతని, స్లోలీ అనేది యాడ్వర్బ్, దీని యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తున్నది. ఇది ఎంత స్లోగా జరుగుతున్నది అనేది తెలియజేస్తున్న పదం ఏంటి? ఇది కూడా యాడ్వర్బే. కానీ ఎలాంటి యాడ్వర్బ్? యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఈ పని యొక్క adverbs of degree are the words that defines how intense
ద వర్క్ ఈస్ డన్. ఎంత ఎంత ఇదిగా జరుగుతున్నది అనేది చెప్పేదాన్ని మనము adverb of degree అంటాం. ఎంత స్లోగా జరుగుతుందమ్మా? చాలా స్లోగా జరుగుతుంది. చూడు, ది వాటర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ. ద వాటర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్. ఆల్రెడీ వేడిగా ఉన్నాయి. దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నది? ఎక్స్ట్రీమ్లీ. ఇదేమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ది కార్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. టూ, ఈ టూ అనేది ఏంటి? ఎంత ఎంత ఎక్స్పెన్సివ్? చాలా ఎక్స్పెన్సివ్. సో ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఇది అన్నమాట యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. తర్వాత మనం ఒక చిన్న యాక్టివిటీ అనేది చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? ఆ పని ఎలా జరిగింది, హౌ, ఆ పని ఎలా జరిగింది అనేదాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాము. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు, వెన్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ, వేర్. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెంట్, ఎంత ఫ్రీక్వెంట్ గా పని జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, ఎంత, హౌ ఇంటెన్స్. ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఆ పని ఎలా జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ టైం ఆ పని ఎప్పుడు జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ జరిగింది. అన్ని పని గురించే చెప్తాయమ్మా. కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత ఎంత ఇదిగా జరిగినాయి, ఎంత ఫ్రీక్వెంట్ గా జరిగినాయి, ఎంత తీవ్రతతో జరిగినాయి, ఇవన్నీ చెప్పే వాటిని ఏమంటాం? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అసలు ఇనిషియల్ గా యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ డిఫైన్స్ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. ఇది యాడ్వర్బ్. అర్థమైంది కదమ్మా యాడ్వర్బ్ అంటే ఏంటి అనేది? యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్స్ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. దాన్ని తెలుగులో ఏమంటాం? క్రియా విశేషణం అంటాం. క్రియ గురించి విశేషించేదాన్ని క్రియా విశేషణం అంటాం. అట్లానే ఇంగ్లీష్ లో క్రియని గురించే కాదు, అడ్జెక్టివ్ గురించి, విశేషణం గురించి చెప్పేదాన్ని, యాడ్వర్బ్ గురించి కూడా క్రియా విశేషణం అంటాం. ఇప్పుడు మనము ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం, సరేనా? ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఈ యాడ్వర్బ్స్ మీద ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం. దే స్పోక్ లౌడ్లీ. దే స్పోక్ లౌడ్లీ. వాళ్ళు ఎలా మాట్లాడారమ్మా? స్పోక్ అంటే మాట్లాడడం. ఎలా మాట్లాడారు? లౌడ్ గా, గట్టిగా మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఇందులో వర్బ్ ఏంటి? స్పోక్ అనేది వర్బ్. ఆ వర్బ్ ని డిఫైన్ చేస్తున్నది ఏంటి? గురించి చెప్తున్న పదం ఏంటి? దేనా, లౌడ్లీయా? చెప్పాలి. లౌడ్లీ. వెరీ గుడ్. సో లౌడ్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. వెరీ. నెక్స్ట్, ఐ ఆమ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ హర్ ప్రెజెంటేషన్. నేను ఆమె యొక్క ప్రెజెంటేషన్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా ఇంప్రెస్ అయ్యాను అంటున్నారు. ఇక్కడ పని ఏంటి? ఇంప్రెస్డ్ అనేది పని. ఈ పని ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏంటమ్మా? ఇంప్రెస్డ్ యాడ్వర్బా? కాదు, వర్బ్. ప్రెజెంటేషన్ అనేది యాడ్వర్బా? కాదు. ఏంటి యాడ్వర్బ్? హైలీ. హైలీ అనేది ఏంటి? యాడ్వర్బ్. వెరీ గుడ్, సూపర్. అర్థమైంది కదమ్మా? ఐఎమ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ హర్ ప్రెజెంటేషన్. రాధర్ వర్క్స్ diligently in order to get promoted. ఈ రాధా అనే ఆమె
చాలా బాగా, చాలా ఇంటెలిజెంట్‌గా వర్క్ చేస్తుంది. ఎందుకు వర్క్ చేస్తుంది? ప్రమోషన్, టు గెట్ ప్రమోషన్. ప్రమోషన్ రావడానికి పని చేస్తుంది. ఇక్కడ వర్బ్ ఏంటి? వర్క్ అనేది వర్బ్. ఎలా వర్క్ చేస్తుందమ్మా? డిలిజెంట్‌లీ. సో, ఈ డిలిజెంట్‌లీ అనేది ఏం చేస్తుంది? ఆమె ఎలా పని చేస్తుంది అనే దాన్ని చెప్తుంది. సో, ఈ డిలిజెంట్‌లీ ఏమవుతుందమ్మా? యాడ్వర్బ్. ఇక్కడ డిలిజెంట్‌లీ ఎక్కడుంది? ఇక్కడ. వెరీ గుడ్. సూపర్. సో, డిలిజెంట్‌లీ ఈస్ ద యాడ్వర్బ్. నెక్స్ట్. ఐ హావ్ హర్డ్ దిస్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనమే ఆప్షన్ రాయాలి. సో, మనం కరెక్ట్‌గా చాలా నీట్‌గా ఆలోచించి రాద్దాం. ఐ హావ్ హర్డ్ దిస్. నేనిది విన్నాను. విన్నాను అంటే హ్యావ్ అంటే విన్నావు. ముందే వినేసున్నావు. ఎప్పుడు ముందే. నౌ అంటే ఇప్పుడు. బిఫోర్ అంటే ముందే. నెవర్ అంటే ఎప్పుడు వినలేదు. సిన్స్ అంటే వింటూ ఉన్నాను. కాదు. ఐ హావ్ హర్డ్ దిస్ బిఫోర్. నేను విన్నాను అని ఎప్పుడు చెప్తావు? జరిగిపోయిన దానికి చెప్తావు. అంటే ముందు. సో, బిఫోర్. నౌ అంటే ఇప్పుడు. ఇప్పుడు జరుగుతుంటే ఏం చెప్పాలి? నేను వింటూ ఉన్నాను అని చెప్పాలి కదా! కాదు. సో, ద ఆప్షన్ ఈస్ బిఫోర్. వెరీ గుడ్. ఐ హావ్ హర్డ్ దిస్ బిఫోర్. నేను ముందే విన్నాను. ఇదేంటమ్మా? అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఎప్పుడు విన్నావు? ద స్టోరీ ఈజ్ రిటర్న్. ద స్టోరీ ఈజ్ రిటర్న్. ఎలా రాశారు ఆ కథని? ష్యూర్లీ, సర్టైన్లీ, వన్స్ ఎప్పుడో రాశారంటామా? కరెక్ట్‌గా రాసామంటామా? బాగా రాసారంటామా? చెప్పండి. ఆ కథ బాగా రాసారు అని చెప్తామా? పర్ఫెక్ట్‌గా రాసారని చెప్తామా? ష్యూర్లీ, సర్టైన్లీ, వన్స్ ఏది రాద్దాము? బాగా, వెల్, బాగా, చాలా బాగా రాసారు ఆ కథ అని చెప్తాం. అవునా కాదా? నెక్స్ట్. షీ సీమ్స్ డిలైటెడ్. బాగా. డిలైటెడ్ అంటే పని. డిలైట్‌ఫుల్లీ చాలా బాగా పాడింది. ఆల్రెడీ. ఆల్రెడీ అంటే టైమ్‌ని చెప్తుందమ్మా. అడ్వర్బ్ ఆఫ్ టైమ్. నెవర్ ఎప్పుడూ జరగలేదు. సో, ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ డిలైటెడ్ ఏంటి? అడ్జెక్టివ్. ఇక్కడ ఎలా పాడుతుంది అని చెప్పాలి అంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్. డిలైట్‌ఫుల్లీ. షీ సింగ్స్ డిలైట్‌ఫుల్లీ. ఎలా పాడుతుంది అనేది చెప్పాలి మనం అక్కడ. సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ లోన్లీ. వెరీ లోన్లీ. నేను ఒక్కొక్కసారి చాలా లోన్లీగా ఫీల్ అవుతాను. ఇక్కడి లోన్లీ అనేది ఏంటమ్మా? అడ్జెక్టివ్ కదా? కాదా? మరేంటి? కంజంక్షనా? కంజంక్షన్ అంటే ఏంటి? రెండిటిని కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం. సో, ఈ లోన్లీ అనేది కలుపుతుందా? కాదు. కాదు. అడ్జెక్టివ్. ద ఫాల్కోనర్ క్యారీడ్ ద స్నేక్ డాష్ ఇన్ ద స్కై. ఎక్కడ స్కై అమ్మా? హియర్. ఇక్కడ ఆకాశంలో తీసుకెళ్ళి. ద ఎయిర్‌ప్లేన్ వెంట్ డాష్ ఇంటు ద క్లౌడ్స్. ఎక్కడికెళ్ళింది? ఆకాశం లోపలికెళ్ళిపోయిందంటామా? ఇన్‌సైడ్ అంటామా? ఈస్ట్ వర్డ్సా? తూర్పు వైపు వెళ్ళిందంటామా? ద ఎయిర్‌ప్లేన్ వెంట్ డాష్ ఇంటు ద క్లౌడ్స్. చెప్పాలి. ఇన్‌సైడా? ఇన్‌సైడ్ క్లిక్ చేస్తున్నాను. నో, నో. ఈస్ట్ వర్డ్. ద ప్రీచర్స్ ప్రీచ్ డాష్ ఇన్ ద రూమ్. ఇక్కడ గదిలో చెప్తున్నారు అంటామా? లేపోతే వాళ్ళెప్పుడో గదిలో చెప్పారు అంటామా? ఇక్కడ. హియర్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దే స్పోక్ లౌడ్‌లీ. చూడండి లౌడ్‌లీ ఎలా మాట్లాడారు చెప్తాం కాబట్టి లౌడ్‌లీ. ఐ యామ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ హర్ ప్రెజెంటేషన్. ఇంప్రెస్డ్ అనే వర్బ్‌ని డిఫైన్ చేస్తుంది కాబట్టి అది హైలీ అనేది యాడ్వర్బ్ అయింది. నెక్స్ట్ చూడండి. రాధర్ వర్క్స్ డెలిజెంట్‌లీ ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రమోటెడ్. ప్రమోషన్ రావడానికి ఆమె చాలా తెలివిగా పనిచేస్తున్నది. ఐ హావ్ హర్డ్ దిస్ బిఫోర్. నేను ముందే విన్నాను. ద స్టోరీ ఈస్ రిటర్న్ వెల్. ఇది చాలా బాగా రాశారు. షీ సీమ్స్ డిలైట్‌ఫుల్లీ. సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ లోన్లీ. ఈ లోన్లీ అనేది అడ్జెక్టివ్. ఎట్లా ఉన్నది? వెరీ చాలా. సో, చాలా అనేది యాడ్వర్బ్. నెక్స్ట్. ద ఫాల్కోనర్ క్యారీడ్ ద స్నేక్ హియర్ ఇన్ ద స్కై. ఇక్కడ ఆకాశంలోకి తీసుకెళ్ళింది. ద ఎయిర్‌ప్లేన్ వెంట్ ఇంటూ ద క్లౌడ్స్ ఈస్ట్ వర్డ్స్. తూర్పు వైపు నుంచి క్లౌడ్స్ లోకి వెళ్ళింది. అంతేగాని ఇన్‌సైడ్ ఇంటూ అని రాయకూడదమ్మా. నెక్స్ట్. ద ప్రీచర్స్ ప్రీచ్ హియర్ ఇన్ ద రూమ్. ఈ గదిలో
ప్రీచ్ చేస్తున్నారు, బోధిస్తున్నారు. అర్థమైందా? వెరీ గుడ్. అదమ్మా ఇవాళ టాపిక్ adverbs. Adverbs are the words that define verb, adjective, adverb. దాంట్లో 5 టైప్స్ ఉన్నాయి. adverb of manner, adverb of time, adverb of place, adverb of frequency, adverb of degree. manner అంటే ఎలా జరిగింది, టైం అంటే ఎప్పుడు, when, place, where, frequency ఎంత ఫ్రీక్వెంట్ జరిగింది, ఇది ఎంత, how intense. అర్థమైంది కదమ్మా? దట్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. అది వాళ్ళ టాపిక్. మనం క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దాము. జై హింద్, జై హింద్, జై విద్యాశక్తి, జై భారత్.